ఒక 1 టీ స్పూను తర్బూజా గింజలు తీసుకున్నాను. ఒక 5-6 జీడిపప్పు తీసుకున్నాను. ఇది కొంచెం ముందు వేగనిద్దాము. ఇందులో మనం మన బహుత్ సింపుల్ మసాలాస్ వేద్దాం. జస్ట్ చిన్నవి 2-3 చిన్న చెక్క చాలు. 2 యాలక్కాయలు అండ్ ఒక 5-6 లవంగం. దట్స్ ఆల్. ఇది వేగటానికి ఒక 2-3 మినిట్స్ పడుతుంది అంతే. ఇవి సిమ్లో వేగనిద్దాము. నేను మీకు లోపు కర్రీ పొయ్యి మీద వేసేస్తాను. అండ్ ఇందులో మనకు కావాల్సిన ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. అండ్ ఆయిల్ కాగిందా లేదా చూసుకోండి. ఇందులో నేను ఒక పెద్ద ఉల్లిగడ్డ వేసేస్తున్నాను, చిన్న ముక్కలు. సో జస్ట్ 1 టీ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను ఇమీడియట్గా. దీన్ని కొంచెం అలా కలుపుకొని అండ్ ఇందులో ఫస్ట్ నేను వేసేస్తున్నాను పసుపు 1 టీ స్పూన్ ఫుల్, 3 టీ స్పూన్స్ ఉప్పు వేసేస్తున్నాను. మీకు ఇక్కడ ఇంకొక ట్విస్ట్ చెప్పనా, అసలు ఒక్కొక్కసారి మునక్కాయ ముందు వేయాల్సి వస్తుంది. ఫస్ట్ ములక్కాయ వేసేస్తున్నా. సో 3 ములక్కాయలు వేసేసాను నేను. ములక్కాయ చాలా మంచిదండి, మీరు ఎన్ని వేసుకున్నా నష్టం లేదు. ఒక 1/2 kg చికెన్కి అయితే 3 అనేది గ్రేవీ టేస్ట్ ఎవ్రీథింగ్ సరిపోతుంది అట్లా. అండ్ నేను చికెన్ కూడా వేసేస్తున్నాను. ఇది విత్ స్కిన్ చికెన్తోనే ములక్కాయ ఉండాలనే డౌట్స్ వద్దు మీకు. ఏ చికెన్తో వండొచ్చు, వితౌట్ స్కిన్ ఆర్ బోన్లెస్ ఆర్ ఎనీథింగ్. మనకి రెసిపీ ఈజ్ ఇంపార్టెంట్. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది మునక్కాయ. సో ఇప్పుడు నేను మళ్ళీ హైలో పెడుతున్నాను. ఈలోపు ఇది మనం మిక్సీ వేసుకొద్దాము. దీని మీద మూత పెట్టి ఆ మునక్కాయ చికెన్ బేసిక్ లెవెల్లో ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు లైట్గా మీడియం సైజులో పెట్టి మూత పెడుతున్నాను. జస్ట్ 2 minutes అండ్ ఇది మిక్సీ వేసుకొస్తాను. గసగసాలు, పచ్చి కొబ్బరి, తర్బూజా గింజలు వాడాను, జీడిపప్పు వాడాను అండ్ లవంగా, యాలక, చెక్క. మన 2 minutes అయ్యింది. ఓపిక్గా వంట చేస్తుంటే మనకి బయట చాలా పనులు అవుతాయి. ఇట్లా సిమ్లో పెట్టి వంట చేస్తూ ఉంటా అదర్ పనులన్నీ కూడా. అండ్ కర్రీ టేస్ట్ అదిరిపోతుంది. అండ్ ఈ టైంలో కారం వెయ్యక ముందే నేను వాటర్ పోస్తాను. ములక్కాయలు చికెన్ మునిగేంత పోయండి. నాకు ఇందులో 2 glasses పట్టినాయి, అంటే 1/2 liter పట్టింది. అండ్ ఇప్పుడు హైలో పెట్టాను పొంగు వచ్చేంత వరకు. ఇది కొంచెం పొంగు రాగానే ఇట్లాగా సిమ్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు అట్లా ఉడకనివ్వండి. 15 minutes, 15 కాదు 18 minutes అయింది. అండ్ ఇప్పుడు నేను మనం ఫస్ట్లో వేయించి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేసేస్తున్నాం. అండ్ ఒక 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుని వేసేస్తున్నాం. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటా కొంచెం. సో మనం ఇప్పుడు మంచిగా చికెన్ కలర్ చూసారా ఎట్లా ఉందో, వైట్గా. సో ఈ టైంలో అంటే మనం మసాలా వేసిన 2.5 minutes ఇప్పుడు కారం వేస్తున్నా. జస్ట్ బికాస్ మనము ఈ కర్రీలో కొబ్బరి, గసగసాలు, తర్బూజా గింజలు, జీడిపప్పు ఇన్ని తెల్ల పదార్థాలు వేసాము. కర్రీ ఎప్పుడు కూడా తెల్లగా ఉంటే బాగోదు. అండ్ నాకు ములక్కాయలో కానీ ఆ చికెన్లో కానీ ఇప్పుడు ములక్కాయ టేస్ట్ చికెన్కి, చికెన్ టేస్ట్ ములక్కాయకి, ఆ మసాలా టేస్ట్ అన్నిటికీ పట్టాలి. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్కి వచ్చేటప్పటికి ఎర్రగా చూడగానే దీన్ని మింగేయాలనిపించాలి అంటే కారం లాస్ట్కి వేయండి. ఈ కర్రీలో మస్తు ఉంటుంది. కన్సిస్టెన్సీ చేశారు అంతే కరెక్ట్గా వస్తే కట్టేసాక ఇంకొంచెం దగ్గరికి అవుతుంది. అండ్ కారం ఇప్పుడే కదా వేసిన, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఒక్క 2 minutes మూత పెడతాను మళ్ళీ అంతే. 2 minutes. సో మన 2-3 minutes అయిపోయింది. కర్రీలో ఆయిల్ కూడా చూసారా అడ్జస్ట్లో ఎట్లా బయటకు వస్తుందో. దిస్ ఈజ్ ద సిగ్నేచర్ అండి. ఇది బాగా వచ్చింది, కర్రీ పూర్తిగా అయిపోయింది అన్నప్పుడు ఆయిల్ విడిచిపెట్టేస్తుంది కర్రీని, అప్పుడు పైకి తేలుతుంది. అసలు ఎంత కన్సిస్టెన్సీ ఎంత బాగా కుదిరిందో కదా. మీరు ఒక్కసారి చేయండి, హెల్తే కదండి మనకు కావాల్సింది. అలాగే అట్ ద సేమ్ టైం ములక్కాయని అలవాటు చేయటం కావాలి. మీరు చేయటమే ఆలస్యము, దయచేసి ఇది చేద్దాము. అండ్ ఇది నేను కట్టేస్తున్నా. నాకు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. కొంచెం ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 1/4 teaspoon వేసుకోండి. దిస్ ఈజ్ అవర్ బ్యూటిఫుల్ టేస్టీ కర్రీ. టేస్ట్ మాత్రం మీరు ఎన్ని కేజీలు చికెన్ వేసినా రాదు, చాలా బాగుంటుంది. సో ఇది మన మునక్కాయ చికెన్ కర్రీ.